ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. ఇంతవరకు ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు. కొందరు జైలులో ఉంటే ఇంకొందరు బెయిల్పై బయటకు వస్తున్నారు. దీంతో ఈ కేసుపై ప్రజలకు మరింత ఆసక్తి పెరిగింది. అసలు ఈ కేసు ఏంటి? ఏం జరిగింది? ఈ కేసులో ఎవరెవరు ఇరుక్కున్నారు? జైల్లో ఎవరెవరున్నారు? కేసులో మొదటి నుంచి ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 2021 వరకు సర్కారే లిక్కర్ని అమ్ముతుండేది. అయితే ఆ తర్వాత ఆ పనిని ప్రైవేట్కి ఇద్దామనుకుంది ప్రభుత్వం. ఆ ప్రాసెస్లోనే పెద్ద గోల్మాల్ జరిగిందని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. దీంతో ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిబిఐ ఎంక్వైరీ వేయించారు. 2021 నవంబర్ నుంచి ఆ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు లిక్కర్ అమ్మే పద్ధతిని ప్రారంభించింది. దీంతో ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం పెరిగింది. ఎక్సైజ్ ఆదాయం 27% పెరగడమే కాకుండా 890 కోట్ల లాభాలొచ్చాయి. ఎంఆర్పీ కన్నా తక్కువ రేటుకే లిక్కర్ అమ్మేలా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. దీంతో మద్యం ప్రియులు కూడా సంతోషించారు. ప్రభుత్వం ఆదేశాలతో లిక్కర్ రిటైలర్లు ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీగా ఇవ్వటం స్టార్ట్ చేశారు. దానివల్ల ఢిల్లీలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలోనే అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలొచ్చాయి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా ఇంట్లో సోదాలు చేశారు. ఆ తర్వాత అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత హస్తం కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ నేతలతో కలిసి అక్రమాలకు పాల్పడిందని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన 100 కోట్ల ముడుపులలో కవిత ప్రమేయం ఉందని ఈడీ అధికారులు అప్పట్లో ఓ నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఈ కేసులో సిబిఐ దూకుడు పెంచి 11 పేజీల ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేసింది. 15 మందిపై కుట్ర అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి వారి ఇళ్లలో తనిఖీలు చేసింది. టెండర్ల తర్వాత లైసెన్స్ పొందిన వాళ్లకు మేలు జరిగేలా ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ సిసోదియా నిర్ణయాలు తీసుకున్నట్లు సిబిఐ తేల్చి చెప్పింది. లైసెన్స్ ఫీజుల్లో డిస్కౌంట్ ఇవ్వటం, అనుమతి లేకుండా లైసెన్స్ పొడిగించటం, ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయడం లాంటివి జరిగాయని సిబిఐ తన నివేదికలో తెలిపింది. 2022 ఆగస్టు 6న ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేశారని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణతో పాటు 11 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇక 2022 ఆగస్టు 7న ఆప్ డిప్యూటీ సీఎం సిసోదియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. అదే నెల 19న 7 రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల సిబిఐ సోదాలు చేపట్టింది. 23న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసును ఈడీ అధికారులు నమోదు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28న ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అక్టోబర్ 8న ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్తో పాటుగా మొత్తం 35 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. 2 రోజుల తర్వాత అక్టోబర్ 10న మద్యం వ్యాపారి అభిషేక్ బోయినపల్లిని సిబిఐ అరెస్ట్ చేసింది. 2023 ఫిబ్రవరి, మార్చి నెలలో మనీష్ సిసోదియాను సిబిఐ ఈడీలు అరెస్ట్ చేశాయి. ఆయన్ని అరెస్ట్ చేసిన 17 నెలల తర్వాత 2024 ఆగస్టు 9న సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక 2024 మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. దాదాపు 153 రోజుల తర్వాత విచారణలు, కోర్టులో వాదోపవాదనలు జరిగాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆగస్టు 27న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.